జరిగినటువంటి ఒక గందరగోళంలో నిన్న మధ్యాహ్నానికి ఒకటి కన్ఫర్మ్ చేశారు, నంబాళ్ళ కేశవరావు అనేసి. ఈరోజు అంటే నిన్న రాత్రికే ఆ కుటుంబం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళింది. శ్రీకాకుళం వైపు నుంచి కోటబొమ్మాలి వాళ్ళ ఊరు, అక్కడ నుంచి వాళ్ళ కుటుంబం రాత్రే బయలుదేరి మార్నింగ్ 6 అక్కడికి చేరుకున్నారు. అక్కడికి అంటే నిన్న వెళ్ళడానికి ముందే అక్కడ పోలీసులు వాళ్ళకు ఫోన్ చేసి మేము మీకు మృతదేహాన్ని ఇస్తాము, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పిన పోలీసులే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు జగదల్పూర్లోనే ఆగండి అని చెప్పారు కుటుంబానికి. వీళ్ళు జగదల్పూర్లోనే ఆగారు. తర్వాత మళ్ళీ వాళ్ళు కొంతమంది వచ్చేసి మీరు ఇది కూడా ఖాళీ చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పనేసి అన్నారు. ఎందుకని అని అంటే ఇంకా శవాలు ఇక్కడికి రాలేదు, ఎక్కడికి వస్తాయో తెలియదు మాకు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని అన్నారు. అంటే ఒకవేళ వాళ్ళకి అట్లాంటి సమాచారం లేకపోతే మాకు ఇంకా అట్లాంటి సమాచారం ఏమీ తెలియలేదు, మీరు కాసేపు వెయిట్ చేయండి, మీరు ఇంకెక్కడైనా వెయిట్ చేయండో లేదా రూమ్ తీసుకోండి ఏదో ఒకటి చెప్పాలి. కానీ అట్లా కాకుండా అసలు మీరు ఛత్తీస్గఢ్ బోర్డర్ని దాటండి, ఫస్ట్ ఇక్కడ నుంచి దాటేయండి అనే విధంగా మాట్లాడుతూ అక్కడ నుంచి పోలీసులంతా కూడా ఆ కుటుంబాన్ని దగ్గరుండి మరి రిటర్న్ పంపించేస్తున్నారు. వచ్చేసారు, ఛత్తీస్గఢ్ బోర్డర్ కూడా దాటేశారు వాళ్ళు. ఎంత అమానవీయమైనటువంటి చర్య అంటే చంపిన తర్వాత కుటుంబానికి చివరి చూపును కూడా అంటే శవాన్ని కూడా చూపించకుండా బాడీని ఇవ్వకుండా మీరు వెళ్ళండి అని చెప్పని రిటర్న్ పంపించేశారు. అంటే చంపడమే నేరం అనే మన మాటలు ఈరోజు ఎక్కడి దాకా వెళ్ళాయి అని అంటే సరే చంపితే చంపారు కానీ కనీసం శవాన్నన్నా ఇవ్వండి అనే వరకు వచ్చింది. అంటే అంతగా డౌన్ చేసేసాడు. ఒకప్పుడు చంపడం నేరం అనేవాళ్ళు, ఇప్పుడు చంపడం నేరం అంటున్నాం, కానీ చంపడం నేరం అనే దానికంటే కూడా ఇప్పుడు చంపిన తర్వాత కనీసం మా శవాలను మాకు ఇవ్వండి. అది మృతదేహం కదా, బ్రతుకున్నప్పుడు ఎలాంటి రాజకీయాలతో ఉన్నదో అవి మీ రాజ్యాంగంలో ఉన్నవా లేవా, మీ మేనిఫెస్టోల్లో ఉన్నాయా లేవా, అంటే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో ఉన్నాయా లేవా అవన్నీ తర్వాత విషయం. చనిపోయిన తర్వాత అది అక్కడ మృతదేహం, దానికి ఏ ఆలోచనలు లేవు, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఎలాంటి ఆలోచన లేనటువంటి మృతదేహం. ఆ మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఈరోజు అంతగా వాళ్ళు వాపస్ పంపించేసేయడం అనేది చాలా అమానవీయమైనటువంటి చర్య. నిన్నటి నుంచి 28 మంది 27 మంది అని అంటున్నారు. ఇంతవరకు కూడా ఎంతమంది ఎవరు ఏంటి అని పేర్లు ప్రకటించలేదు. ఈరోజు ఇంకా 5 మంది అంటున్నారు. మాకు అనిపించింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని అంత హుటాహుటీన తరలించారు అని అంటే అక్కడ ఇంకా ఏదో జరుగుతుంది అని మాకు అనిపిస్తుంది. ఇంకా ఏదో జరుగుతుంది కానీ చెప్పడం లేదు. నిజంగా నువ్వు చంపదలుచుకున్నావు, నీకు అంత ధైర్యం ఉంటే ప్రకటించి చంపండి, చంపిన తర్వాత కనీసం ప్రకటించండి అని మేము అడుగుతున్నాం. చంపింది ఎవరినో ప్రకటించండి చంపిన తర్వాత అయినా. అది లేకుండా ఎంతమందిని చంపుతున్నారో ఎవరిని చంపుతున్నారో ఆ శవాలు ఏమవుతున్నాయో తెలియకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తించడం అనేది రాజ్యానికి సరికాదని చెప్పని మేము గుర్తు చేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి బలగాలన్నీ కూడా వాపస్ రావాలి. ఇక్కడ నుంచి ఎలాంటి కగారు యుద్ధం కానీ ఇంకొక ఎన్కౌంటర్ అనే వార్త కానీ మేము వినదలుచుకోలేదు. కాబట్టి అక్కడ ఉన్న బలగాలు వాపస్ రావాలి. అట్లాగే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు అంటే మీరు ఎంతమందిని చంపారో ఆ చంపిన వాళ్ళందరి పేర్లు కూడా ప్రకటించాలి. చనిపోయిన తర్వాత ఆ శవాలని కుటుంబాలకి అప్పచెప్పాలి అని ఒక డిమాండ్తో అమరుల బంధుమిత్రుల సంఘం మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.